ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 15, 16, 17 తారీఖుల్లో ఎస్ అనే లెటర్తో పేరు స్టార్ట్ అయ్యే వ్యక్తి వల్ల వృశ్చిక రాశి వారికి జరిగేది ఇదే. మరి ఇంతకీ అక్టోబర్ 15, 16, 17 తారీఖుల్లో ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల వృశ్చిక శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు 9989794560. మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి. ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి. రాశిలో జన్మించిన జాతకులకు ఏం మార్పులు జరగబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఇంతకు ఎస్ అనే లెటర్తో పేరు స్టార్ట్ అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి, అసలు ఇంతకీ గోచర పరంగా మీరు ఎలాంటి ఫలితాలు ప్రస్తుత రోజుల్లో పొందుకోబోతున్నారు, అదేవిధంగా మీకు అక్టోబర్ 15, 16, 17 తారీఖుల్లో గోచర పరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుత సమయం అనేది ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది. అవునండి, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది నిజంగా జరగబోతుంది రాబోయే రోజుల్లో. మీరు అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ కూడా చూసుకున్నట్టయితే చాలా కష్టాలు పడుతున్నాం, ఈ విధంగా సంతోషాలు ఎప్పుడు వస్తాయి, ఆర్థికంగా ఎప్పుడు నిలదొక్కుంటాం, డబ్బుకు లోటు లేకుండా ఎప్పుడు ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. మీరు అన్నది కూడా నిజమేనండి. ఎందుకంటే ఉన్న పళంగా ఎవరు ధనవంతులు కాలేరు. ఉన్న పళంగా ఎవరు కూడా మీకున్న సమస్యలను పక్కకు నెట్టేసి సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఏ విధంగా ఉంటామని మీకు డౌట్ రావచ్చు. కానీ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, సర్టన్ టైం అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుంది. అది మీకు రాబోయే రోజుల్లో రాబోతూ ఉంది. అవునండి, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోబోతున్నాయి. మీకు ఈ సమయంలో మీరు నవ్వుతూ వచ్చే రోజులకు వెల్కమ్ పలకండి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో మీరు సంతోషాన్ని చూడబోతున్నారు. అవునండి, ఎంతో ఆనందం మీ ఇంటికి రాబోతూ ఉంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీరు ఈ సమయంలో మీరు తలపెట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. అన్ని రంగాల్లో కూడా విజయాలను సాధిస్తారండి. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. సో మీరు నమ్మండి, దైవం ఆజ్ఞ ఎప్పటికీ తప్పింది లేదండి. మీకు అమావాస్య తర్వాత పౌర్ణమి ఏ విధంగా వస్తుందో కష్టాల తర్వాత సుఖాలు అనేవి వాటంతట అవే వస్తాయండి. కష్టాలు ఎప్పుడు కూడా మన జీవితంలో అదే విధంగా లైఫ్ ఎండింగ్ వరకు ఏమి ఉండవండి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మీరు బాధపడుతున్నారో, సమస్యల వలన చిక్కుకుని బయటకు రాలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఈ సమయంలో మీరు వాటి నుంచి బయటకు రాబోతున్నారు. మీకున్న కష్టాల నష్టాల నుంచి మీరు బయటకు వచ్చేందుకు ఆ దైవం యొక్క ఆజ్ఞ ఉండబోతుంది. అవునండి, మీకున్నటువంటి ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడబోతున్నారు. ఈ సమయంలో మీరు ఎవరినైతే ప్రతినిత్యం ఆ దేవుడి ముందు మోకరిల్లి మరి ఆ దైవాన్ని నమ్ముకొని ఉన్నారో, కష్టాన్ని నమ్ముకొని ఉన్నారో, ప్రయత్నాలు చేస్తూ మీరు కష్టే ఫలిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, అటువంటి వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి. అంతేగాని వృశ్చిక రాశిలో జన్మించిన అందరికీ అయితే రావట్లేదు అని గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశిలో జన్మించాం కదా, మా అందరి జీవితంలో కూడా మార్పులు వస్తాయంటే లేదండి. ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే ఆ దైవం యొక్క కృపా కటాక్షాలు అనేవి ఉండబోతేనే గుర్తించండి. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవరైతే లేజీగా ఉంటున్నారో అటువంటి వారు కనీసం ఎంతో కొంత ప్రయత్నం చేసి చూడండి, మీ జీవితంలో మార్పులు అనేవి వస్తాయి. ఇకపోతే ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు మీరు పొందుకోబోతున్నారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అలాగే ఈ టైంలో వాహనాలను కొనుగోలు చేస్తారండి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అయితే ఈ విధంగా మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అనే సంగతి ఒకసారి మనం చూస్తున్నట్లయితే, మీలో ఎవరైనా సరేనండి, చాలా మందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. అంటే డబ్బు బాగా సంపాదించాలి అని పెద్ద పెద్ద గోల్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఏంటి అంటే తక్కువ టైంలో డబ్బు ఏ విధంగా వస్తుందంటే, చాలా మందికి లాటరీలు పిచ్చి అనేది ఉంటుంది.
కొన్నిసార్లు పోవచ్చు. ఎప్పుడో ఒక్కసారి తగలొచ్చు లైఫ్ టైమ్‌లో అని చాలా మందికి ఆశ అన్నది ఉంటుంది. ఆ ఆశ ఈరోజు మిమ్మల్ని నిలబెట్టబోతుంది. అవునండి. ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యను తీర్చబోతుంది. ఎవరికైతే లాటరీ కొనాలి, లాటరీలో డబ్బులొస్తాయని నమ్ముతూ ఎప్పటినుంచో ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు ఈ సమయం రాబోతుంది. మంచి సమయం రాబోతుంది. అవునండి. మీకు లాటరీ తగలబోతుంది. లేదు మేము లాటరీలు కొనిందే లేదు. ఆ యొక్క దాని ద్వారా వచ్చే డబ్బుని మేము నమ్ముకోవట్లేదని ఎవరైతే అనుకున్నారో, అటువంటి వారెవరైనా సరే మీకు గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ప్రెజెంట్ ఆ సమయంలో మీరు మోసపోతే గనక ఇంకా డబ్బు రాదని ఆశలు వదిలేసుకుంటే ప్రెజెంట్ ఆ డబ్బు మీకు తిరిగి రాబోతుంది. ఇలా ఏదో ఒక విధంగా ఆర్థికంగా మీకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి 2 సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు వృశ్చిక రాశివారు. ఇక కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. పనిలో మీ యొక్క కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తిని ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా స్పీడ్‌గా, వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. అంతేకాకుండా మంచి సాలరీ ప్యాకేజీతో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్నిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. విద్యార్థులకు ఈ సమయం అనేది ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ టైంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులు అందరికీ కూడా ఈ టైంలో మంచి గుర్తింపు, ఐడెంటిటీ అనేది లభిస్తుంది. ఇప్పటివరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చిందండి. ఈ టైంలో మీరు రాసిన ఎగ్జామ్స్‌లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్లి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ టైం చాలా అనుకూలంగా, ఫేవరబుల్‌గా ఉందని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇకపోతే మీకు ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఉండదండి. అంతా కూడా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మీరు ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నం చేసినా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదు ఏదైనా సరే ఒక వృత్తిపరంగా ఎదగాలన్నా, ఉద్యోగంలో స్టెబిలిటీ రావాలన్నా మీరు చేసే ప్రయత్నాలు 100కి 100% అవన్నీ కూడా జరిగి తీరుతాయి. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా లోటు లేకుండా ఎదిగే స్థాయికి రాబోతున్నారు వృశ్చిక రాశివారు. ఇకపోతే అక్టోబర్ 15, 16, 17 తారీఖుల్లో ఎస్ అనే లెటర్‌తో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మీ ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి 3 రోజుల్లో కూడా మీ జీవితంలో మార్పు రాబోతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల. అవునండి. ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది. మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ మీ లైఫ్‌లో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది. అవునండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఎన్నో సంతోషాలను మీరు చూడబోతున్నారు. ఇప్పటివరకు మీరు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ లైఫ్‌లోకి తీసుకురాబోతుంది. అవునండి. ఆ యొక్క మహిళ రావటం వల్ల మీ జీవితం టోటల్‌గా చేంజ్ అవుతుంది. మారిపోతుంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుందని చూసుకున్నట్లయితే, మీ స్నేహితురాలు లేదా మీ మంచి కోరే మీ యొక్క శ్రేయోభిలాషి మీకు ఈ సమయంలో చాలా సహాయాన్ని చేయబోతున్నారు. అవునండి. మీరు పడుతున్న కష్టాన్ని ఆ స్త్రీ చూడలేక మీకు డబ్బు రూపంలో అంటే ఆర్థికంగా మీరు పడుతున్న కష్టాలు, అప్పుల బాధలు చూడలేక ఆ స్త్రీ అంటే మీ యొక్క బాధలను చూసి చాలా బాధపడి తనకున్నటువంటి ఆస్తిలో కొంత మీకు డబ్బు రూపంలో సహాయాన్ని చేయబోతున్నారు. దాంతో ఏంటి అంటే అక్టోబర్ 15, 16, 17 ఈ 3 తేదీల్లో ఎస్ అనే లెటర్‌తో పేరు మొదలయ్యే ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమె మీకు స్నేహితురాలు లేదా శ్రేయోభిలాషి ఈ రూపంలో ఆమె మీ మీ వద్దకు వస్తుందనమాట. అవునండి. ఇప్పటివరకు మీరు ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమె వల్ల మీరు ఏ విధంగానూ కూడా మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఆమె మీకు ఈ సమయంలో ఎన్నో సంతోషాలను తీసుకురాబోతున్నారు. అవునండి. మీ కుటుంబంలో మీ బిడ్డ రూపంలో కానీ, లేదా మీరు పనిచేసే చోట మీరు కొలీగ్ రూపంలో కానీ, ఆ స్త్రీ మీ జీవితంలోకి అంటే ఒక మీ కడుపున పుట్టిన బిడ్డ లెక్క మీకున్న కష్టాలను తీర్చబోతున్నారు. అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా ఆమె మీకు కొలీగ్‌లాగా కూడా రావచ్చండి.
అదేవిధంగా వ్యాపారంలో, ఉద్యోగంలో, ఇక వృత్తిలో కానివ్వండి, ఇలా ప్రతి రంగంలో ఎక్కడైనా సరే ఆ స్త్రీ కారణంగా మీకు విజయం అనేది లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే భాగస్వామ్యులు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారి ద్వారా మీరు ఏ విధంగా మోసపోకుండా ఆ యొక్క మహిళ మిమ్మల్ని రక్షిస్తారు. మీ జీవితంలోకి ఆ స్త్రీ వచ్చి మీకు స్నేహితురాలు రూపంలో కానీ, వెల్ రూపంలో కానివ్వండి, ఒక బంధువు ఏ రూపంలో అయినా సరే ఆ స్త్రీ మీ జీవితంలోకొచ్చి మీకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ అంటే ఆమెతో మీకు ఎటువంటి రిలేషన్ అంటే బంధుత్వం లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలైతే మాత్రం చేకూరబోతున్నాయి. ఇదెలా సాధ్యమంటే మీరు అనుకోవచ్చు ఇదెలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. అయితే ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉండటం వల్ల మీ జాతకంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆ కుటుంబ పరంగా కూడా మీరు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని చూస్తారండి. ఆ స్త్రీ వల్ల వ్యాపారంలో ఉన్న సమస్యలు, ఉద్యోగంలో, వృత్తిలో ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ విధంగా ఆ స్త్రీ మీకు డబ్బు పరంగా చాలా అంటే చాలా సహాయం చేయబోతుంది. సో చూసారు కదా వృశ్చిక రాశి వారు అక్టోబర్ 15, 16, 17 ఈ 3 తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా! మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.